నువ్వు ఇస్తానన్న బ్రేకింగ్ న్యూస్ నేనే, అది బ్రేక్ చేసింది నేనే. ఊర్మిళ, ఎప్పటిలాగే స్కూల్ వదలగానే వాళ్ళ మమ్మీతో వెళ్ళుంటుందిలే అని మేము పెద్దగా పట్టించుకోలేదు. పాప మిస్ అయిన రోజు ఎవరెవరు వచ్చారో, పాప ఎవరితో వెళ్ళిందో ఎవరైనా చూసారా? నా మాట వినండయ్యా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ మహాతల్లిని ఇంటి నుంచి బయటికి పంపించేయండి. ఆ తల్లి జాతకమేంటో తన బతుకు చూస్తేనే అర్థం అవుతుంది. ఆ యమ్మ వల్ల అటు భర్త ఇటు కన్నవాళ్లు ఇంతమంది బాధపడుతున్నారు. ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నందుకే ఈరోజు మీరు బాధపడుతున్నారు. అలాంటి నష్టజాతకురాల మీద జాలి పడితే ఇదిగో ఇలానే ఉంటుంది బాబు. ఇప్పటికైనా నా మాట వినండి బాబు. ఏనాడు ఏ కష్టం తెలియకుండా పెరిగిన ఆ పసిబిడ్డ ఈరోజు ఎక్కడో కష్టపడుతుంది. ఎంతో మందిని కాపాడి వాళ్ల కన్నీళ్లను తుడిచిన మీకు ఈరోజు ఈ కష్టం వచ్చిందంటే ఇదంతా ఆ తల్లి దయే. ఆలోచించండి బాబు, ఆ అమ్మని ఇంట్లోంచి పంపించేయండి. ఎక్కడున్నాను నేను? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడెందుకమ్మా ఈ బాధలు ఏడ్పులు? పాపంటే మా అయ్యగారికి ప్రాణం. పాపను చూడకుండా ఉండలేనని స్కూల్లో వాళ్ళు టూరుకి తీసుకెళ్తామన్నా పంపించేవారు కాదు. అలాంటిది ఈరోజు ఆ బిడ్డ ఎక్కడుందో ఎలా ఉందో తెలియక అయ్యగారు అల్లాడిపోతున్నారు. ఇదంతా నీ వల్లే. నువ్వేదో కష్టాల్లో ఉన్నావని నీడనిస్తే ఈ ఇంట్లో వాళ్ళని కూడా కష్టాల్లోకి నెట్టావు కదమ్మా మహాతల్లివి. అయినా ఏం జాతకమమ్మా నీది? పెళ్లి కాగానే మొగుణ్ణి జైలుకి పంపేవంట. అటు కన్నవాడికి ఇటు కట్టుకున్నవాడికి సంతోషం లేకుండా చేసావంట. నీలాంటి నష్టజాతకురాల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం మా అయ్యగారి తప్పు. నీ మీద కోపంతో పసిబిడ్డను తీసుకుని పోయింది. పాపని ఎన్ని కష్టాలు పెడుతుందో ఏమోనని అయ్యగారు అల్లాడిపోతున్నారు. పెళ్ళైనా పిల్లా జల్లా లేందానివి కాబట్టి ఆ బాధల గురించి నీకేం తెలుస్తుంది?
అమ్మా, మా పాప ఎలా ఉంది? మీ ఏసీపీ నా మాట వింటే పాప బాగానే ఉంటుంది. అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ బిడ్డని ఏమి చేయకు. పసిబిడ్డమ్మా. పాపని నువ్వు తీసుకెళ్లిన దగ్గర నుంచి అయ్యగారు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. మరి నన్ను పట్టుకోవాలి, ఆ సావిత్రికేదో ఫేవర్ చేయాలి అనుకుంటే అలాగే ఉంటుంది. ఆ సావిత్రమ్మ మీద మీకు కోపం ఉంటే తీసుకెళ్లి ఏం చేసుకుంటారో చేసుకోండి. పాపను మాత్రం వదిలిపెట్టండి. ఊర్మిళ, నేను సావిత్రిని. నీ కోపం నా మీద, అందుకు పసిబిడ్డనెందుకు బాధ పెడుతున్నావు? ఎవరినో బాధ పెడితేనే నీకలా ఉందే, మరి నీ వల్ల క్షణం క్షణం బాధపడుతున్నా నాకెలా ఉంటుంది? నువ్వేం చెయ్యమన్నా చేస్తాను. పాపను వదిలిపెట్టే. నాకేం కావాలో అందరికన్నా బాగా నీకే తెలుసు. మళ్ళీ ఏం తెలియనట్లుగా అడుగుతావే? నాకేం కావాలో నేను ఎలాగో తీసుకుంటాను, నువ్వే ఇచ్చేలా చేసుకుంటాను. అంతకన్నా ముందు ఆ ఏసీపీని నా గురించి వెతకడం ఆపేసి కేస్ క్లోజ్ చేయమని చెప్పు. లేదు, నేను న్యాయానికి ధర్మానికి కొండవీటి సింహాన్ని అని సినిమాలో హీరోల ఫీల్ అయితే కొరియర్లో ఒక బాక్స్ వస్తుంది. అందులో ఎవరుంటారో చెప్పాల్సిన అవసరం లేదుగా. ఊర్మిళ, హలో. ఆ మనిషిని చూస్తే ఎంతకైనా తెగించేదిలా ఉంది. పాపకేదన్నా జరిగిందంటే ఆ పాపం నీదే. ఇది మాత్రం గుర్తుంచుకో. నిజాయితీగా పనిచేసే మీకు సావిత్రి.
ఆయమ్మా, మీరన్నారని కాదు, ఆలోచిస్తే నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. నాలాంటి నష్టజాతకురాలు ఉండాల్సిన చోటు కాదిది. అందుకే ఎటు వెళ్లాలో తెలియకపోయినా వెళ్ళిపోతున్నాను. నా గురించి ఏమీ తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడవాయమ్మా. మీరు చెప్పింది నిజమే. నా వల్ల ఎవ్వరికీ సంతోషం లేదు. పెళ్లి చేసుకున్నానే గాని ప్రేమించే భర్తని ప్రేమగా చూసుకోలేకపోయాను. ఆయన మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఆలస్యంగా అర్థం చేసుకున్నా ఆ ఊర్మిళ కోసం అర్థం లేని త్యాగం ఒకటి చెయ్యాలని దగ్గరగా ఉండి దూరంగా బ్రతికాను. నన్ను ప్రేమించిన పాపానికి చివరికి జైలు పాలై 4 గోడల మధ్య చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు నా భర్త. నాకే కష్టాలనుకున్నాను. కాదు, నన్ను అభిమానించే వాళ్లకు కూడా కష్టాలే అని ఆయన జైలు పాలయ్యాక అర్థమైంది. నా బ్రతుకిలా అయిపోయిందని బాధపడుతున్న మా అమ్మ నాన్నని చూశాక కన్న వాళ్ళకి కూడా కష్టాలే అని అర్థమైంది. ఇంతకన్నా నా వల్ల కష్టపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనుకున్నాను. నా వాళ్లకే కాదు, నా అడుగు పడిన చోటున కూడా కష్టాలే అని ఈరోజే అర్థమైంది. నా వల్ల ఇంతమంది బాధపడినప్పుడు కలిగిన బాధ కంటే ఈరోజు ఒక పసిబిడ్డ బాధపడుతుందన్న విషయమే తట్టుకోలేకపోతున్నాను. మా ఘంటసాల వదిలి ఆయన భార్యగా ఊరు దాటాక నా జీవితంలో సంతోషం అనేది ఉంది అంటే అది ఇంట్లో అడుగు పెట్టాకే. అది పాపతో గడిపిన ఆ కొద్ది క్షణాలే. అమ్మని కాకపోయినా అమ్మా అని పిలిపించుకున్నాను. మాతృత్వం ఎంత మధురంగా ఉంటుందో అనుభవించాను. ఇంత ఆనందాన్నిచ్చిన ఆ చిట్టి తల్లి బావుండాలి. తనకేం కాదు, క్షేమంగా తిరిగొస్తుంది. అలా రావాలి అంటే ఈ నష్టజాతకురాలు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. అందుకే వెళ్ళిపోతున్నాను. ఏసీపీ గారికి ఏం చెప్పాలో అదంతా ఈ లెటర్లో రాసి పెట్టాను. దీన్ని సార్కివ్వు. వస్తాను. చిన్న సహాయం మాత్రం చెయ్యాయమ్మా. పాప క్షేమంగా ఇంటికి రాగానే వచ్చింది అన్న ఒక్క విషయం మాత్రం నాకు చెప్పు చాలు. నా మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఇంకేమైనా తినిపించు, లేదంటే మనం ఒకటి అనుకుంటే మరొకటి జరిగేలా ఉంది. మన కర్మకాలి దీనికేమైనా జరిగిందనుకో, ఇంత రిస్క్ చేసి దీన్ని తీసుకొచ్చి ప్రయోజనం ఉండదు. అమ్మగారు అన్నీ బాగానే ఉన్నాయి గాని మళ్ళీ నన్నెందుకమ్మా ఇరికిస్తున్నారు? నీ కష్టానికి తగిన ఫలితం ఉంటుందిగా. ఏం కష్టం అమ్మా? ఒకసారి తమరి కోసం కష్టపడే మొగుణ్ణి పోగొట్టుకున్నాను. మళ్ళీ నాకెందుకమ్మా ఈ బాధలన్నీ? అదేదో అలా జరిగిపోయింది. ఈసారి నీకేం భయం లేదు, ధైర్యంగా ఉండు. ఎలా ధైర్యంగా ఉండమంటారమ్మా? ఆ పిల్ల పోలీసోడు కూతురు. దొరికామంటే ప్రాణాలతో వదులుతాడా? దొరికితే కదా, పట్టుకోవాలనే ఆలోచన అతనికి లేకుండా రాకుండా నేను చేస్తానుగా. ఏం చేస్తారమ్మా? ఏదో చేస్తాను. భయపడ్డం మానేసి ధైర్యంగా ఉండు. దీన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో చాలు. ఇది మన దగ్గర ఉన్నంత వరకు ఆ ఏసీపీ గాని పోలీసులు గాని మనల్నేమీ చేయలేరు. ముందు దాని తిండి సంగతి చూడు. ఇదిగో అన్నం తిను. నాకొద్దు, మా మమ్మీ పెడితేనే తింటాను. మీ మమ్మీ రావాలి పెట్టాలి అంటే అప్పటిదాకా నువ్వు ఉండవులే గాని నోరు మూసుకుని తిను. నాకొద్దు, మా మమ్మీ పెడితేనే తింటాను. తిను. తినమంటే ఏంది నీ గోల? ఇదేం నీ ఇల్లు కాదు గారాలు పోవడానికి. తిను. నాకొద్దు. దీని దగ్గర కూడా దీని అబ్బకున్న పొగరున్నట్టుంది. 2 పూట్ల మాడితే ఇదే తింటుంది. వదిలే. మర్యాదగా ఈ కేసులో నుంచి విత్డ్రా అవ్వు. లేదంటే నీ కూతుర్ని సార్, ఎనీ ఇన్ఫర్మేషన్? పాపను కిడ్నాప్ చేసిన పర్సన్ చాలా ఇంటెలిజెంట్ సార్. ఎవ్రీ టైం ప్రైవేట్ నెంబర్ నుంచే ఫోన్ చేస్తుంది. ఫస్ట్ టైం సైబర్ టీం ఒక పర్సన్ని ట్రేస్ చేయడం చాలా కష్టమైపోయింది సార్. బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్. త్వరలోనే ఆ నెంబర్ ట్రేస్ చేస్తాం సార్. ఫోన్లో చెప్తే బాగుండదని నేరుగా చెప్పి వెళ్దామని వచ్చాను సార్. త్వరగా పాప దొరకాలని కోరుకుంటున్నాను సార్. నువ్వు డ్యూటీలో సిన్సియర్ కావచ్చు, నేను నా లవ్లో సిన్సియర్. అందుకు అడ్డం వస్తే చిన్న పెద్ద ఎవ్వరిని చూడను. నా కూతురు ఎక్కడ?